ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, స్టడీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరమును తీర్చినట్టి యేసునాథుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా. శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా. శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా. ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా. పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. మూడు బారిన నా జీవితం జిగురించేనయ్యా. అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా. మూడు బారిన నా జీవితం జిగురించేనయ్యా. అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా. నా చేయి పట్టి నన్ను నడిపిన రాజు నీవయ్యా. నా చేయి పట్టి నన్ను నడిపిన రాజు నీవయ్యా. మహిమానాథుడా, నా ప్రేమ పాత్రుడా. మహిమానాథుడా, నా ప్రేమ పాత్రుడా. పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరెదనేసయ్యా. కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా. నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరెదనేసయ్యా. కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా. ఆ మహిమకు నన్ను పిలుచుకున్న
పరిశుద్ధాత్ముడా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నా ప్రాణం నీవయ్యా నీకయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్యా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. హల్లెలూయా, స్తోత్రం. యేసురాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు ప్రియ యేసురాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు ముళ్ళ మకటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు ముళ్ళ మకటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు ఆ పూరా ఇప్పుడు గానించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహా పూరా ఎప్పుడు గానించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని
తుడుచునెప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచియుండి నా హృదయం ఆశతో వేచియుండి నా హృదయం ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలో నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును చూచి చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా అద్దులేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి అద్దులేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపన్ రావయ్య యేసునాదా మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపన్ రావయ్య యేసునాదా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి మా గండంబులన్నీయు ఖండించుటకు రావయ్య యేసునాదా మా గండంబులన్నీయు ఖండించుటకు రావయ్య యేసునాదా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా జయమం చేపట్టుటకు యేసునాదా నీ సేవా జయమం చేపట్టుటకు రావయ్య యేసునాదా మేరా లేని పాపం మాకు భారమైన మోపు మేరా లేని పాపం మాకు భారమైన మోపు నీవు దూరంబుగా చేసి
దారి చూపుటకు రావయ్య యేసునాథా. నీవు దూరముగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవా జయమం చేపట్టుటకు రావయ్య యేసునాథా. నీ సేవా జయము చేపట్టుటకు రావయ్య యేసునాథా. పాపులమయమేమో పరమ తండ్రిని గానకను. పాపులమయమేమో పరమ తండ్రిని గానకను. మా పాపంబులన్నీయు పారద్రోలుట రావయ్య యేసునాథా. మా పాపంబులన్నీయు పారద్రోలుట రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవా జయమం చేపట్టుటకు రావయ్య యేసునాథా. నీ సేవా జయమం చేపట్టుటకు రావయ్య యేసునాథా. అందమైన నీదు పరమానందపురమందు. అందమైన నీదు పరమానందపురమందు. మేమందరము ఆనందించుటకు రావయ్య యేసునాథా. మేమందరము ఆనందించుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవా జయమం చేపట్టుటకు రావయ్య యేసునాథా. నీ సేవా చేయుట చేపట్టుటకు రావయ్య యేసునాథా. హల్లెలూయా. జీవంగా దేవును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మనం ప్రారంభంగా మనం చదువుదాం. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అలాగే రోజు మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అలాగే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, ఈ భాగం నుండి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చూస్తాం. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రాముఖ్యమైన ఒక విషయం అనమాట. ఇప్పుడు మనం చదివే వచనం అపోస్తలుడైన పౌలు, అంటే దేవుని చేత ఇప్పుడు విడిన అపోస్తలుడైన పౌలు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము. అది మాత్రం కాకుండా మనం కూడా యేసయ్య సిలువలో మరణించినప్పుడు దానిలో మనం కూడా ఉన్నామన్నమాట. మన కొరకు కూడా అనమాట. హల్లెలూయా. మనకు బెద్దలుగా యేసయ్య, నాకు మీకు బెద్దలుగా యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకాను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. మై ఓల్డ్ సెల్ఫ్ హాస్ బిన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్. ఓల్డ్ సెల్ఫ్, యేసయ్య మరణించినప్పుడు మన ఓల్డ్ సెల్ఫ్ సిలువ వేయబడామన్నమాట. కాబట్టి మనకు వ్యక్తిపరంగా మనకు చాలా కోరికలు, ఆశలు కలిగిన వారు, ప్లాన్స్ కలిగిన వారు. కాబట్టి అదంతా కూడా సిలువ వేయబడామన్నమాట. ఇప్పుడు యేసయ్య ఏం కోరుతుందో దానికి ప్రియులారా ఆ స్వరం విని మనం కూడా
యేసుక్రీస్తుకు అడుగు జాడలో బ్రతకాలి అనమాట. కాబట్టి దానిలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన బ్రతుకులో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తులో మనం ఆధారపడడమే. హల్లెలూయా. ఇప్పుడు జయ జీవితం ప్రియులారా ఎలాగ సాధ్యం అవుతాయి అంటే మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని ప్రియులారా అనుదినం జయతో నడిపిస్తాడనమాట. ఇప్పుడు ఈ తండ్రికి విధేయత కలిగి మన బ్రతకడం మన అందరూ కోరుతుంది. కాబట్టి దానికి అది సంపూర్ణంగా ఎలాగ మన విధేయత కలిగి బ్రతిక వారికి ఎలాగ మార్చబడతాయి అంటే తండ్రికి పూర్తి విధేయ చేసిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన రక్షణ పొందిన మనలో వచ్చేస్తాము. కాబట్టి మన ద్వారా బ్రతుకుతాయి అనమాట. మన ఆత్మ ప్రాణ శరీరం మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనల్ని ప్రభావం చేసుకొని మనను అనుదినం ప్రియులారా సమాధానంగా, సంతోషంగా, ఆశీర్వాదంగా నడిపించినట్టు యేసునామములో దేవుడు అనుదినం దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మన ధైర్యంతో మనం కూడా చెప్పాలి. పరిశుద్ధాత్మ నింపబడిన వారుగా ఉన్న మనం, వాక్యంతో నింపబడుతున్న మనం చెప్పాలి, నేను కాదు క్రీస్తు బ్రతుకుతున్నా అనమాట. నా ద్వారా మీ ద్వారా ప్రియులారా క్రీస్తు బ్రతికే జీవితం మన ఆత్మీయ జీవితం అని అర్థం చేసుకోవాలి. దాని కొరకు కూడా ప్రియులారా దేవుడు మనం పిలిచామన్నమాట. ఇప్పుడు క్రీస్తు ఏం కోరుతుంది? నా ద్వారా మీ ద్వారా క్రీస్తు బ్రతకాలని ప్రియులారా ఆశపడుతున్నాము. ఇప్పుడు ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం అనిపిస్తేమో మనమే బ్రతకనట్టు మనం అనిపిస్తాము, కానీ మనం నిజంగా మన సువార్త రక్షణ పొందిన వ్యక్తి ఉండే, బాప్తిసం పొందిన వ్యక్తి ఉండే, దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తి ఉండే, మనం కాదు క్రీస్తు మన ద్వారా బ్రతుకుతాయి అనమాట. అంటే క్రీస్తు మన ఆత్మ ప్రాణ శరీరం పరిపూర్ణంగా పరిపాలన చేసుకొని క్రీస్తు బ్రతుకుతాయి అనమాట. ఇది సత్యం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అనుకోవద్దు ఇది కొందరికి మాత్రం సాధ్యమైనది ఏసి అనుకోకండి. యేసుక్రీస్తుగా సాధ్యమనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్ముతున్న దేవునికి స్తోత్రం. మనలో వచ్చిన యేసుక్రీస్తుకు సాధ్యం. హల్లెలూయా. మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేసుకొని అనుదిన జయంతో మనల్ని నడిపించడానికి ప్రియులారా మన దేవునికి సాధ్యం అనమాట. కాబట్టి ప్రియులారా మన ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎలాగ నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఎలాగ నేను దేవునికి సంపూర్ణంగా విధేయ చేసుకొని ఎలాగ బ్రతకాలి, ఇలాంటి విషయం గురించి మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆ గొప్ప యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో మన హృదయంలో మనల్ని వచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మనం నమ్మాలి, అది మన విశ్వాసంతో అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి అనమాట. హల్లెలూయా. అనుమానంతో ప్రియులారా మనం ఉండవద్దు. కాబట్టి మనం కూడా ధైర్యంతో చెప్పాలి, నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నామని ప్రియులారా ధైర్యంతో చెప్పవచ్చు. క్రీస్తే నాయందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి, అంటే మన కొరకు ప్రాణపట్టిన యేసుక్రీస్తుకు మనం పూర్తి ఇవ్వాలి. ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన ప్రియులారా అనుదినం బ్రతకాలి అన్నమాట. యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసంలో ప్రియులారా మన అనుదినం బ్రతకాలి. కాబట్టి ఈ వాక్యంలోనికి మనం తిరిగి వస్తాం. దానికి ముందుగా ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయములో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అన్న పిల్లలు లేకుండా బాధపడినట్టు ప్రియులారా సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయములో మనం చూడవచ్చు. పినేనేమో పిల్లలు కలిగి ఉన్నాము, హన్నేమో పిల్లలు లేదు. కాబట్టి దేవుని మందిరంలో వెళ్ళి ప్రార్థన చేశాం. యెహోవా జీవంగల దేవునితో ఏడ్చుకొని చాలా బాధతో ప్రార్థన చేశాం అనమాట. కాబట్టి అది చూస్తున్న ఏలి యాజకుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఒకవేళ హన్న త్రాగి ఉన్నారేమో అనుకున్నాం అనమాట. కాబట్టి హన్న స్పష్టంగా చెప్పాము, నేను త్రాగి మత్తరాలుగా నేను ఉండలేదు, నేను బాధతో నేను ఏడ్చుకొని దేవునితో నా బాధ చెప్తున్నామని చెప్పిన అనమాట. అంటే కుమారుడు లేదనమాట, పిల్లలు లేదు, లేకుండా బాధపడుతాడు. కాబట్టి ఆ యాజకుడు ఒక మాట చెప్తారు, నీవు కోరినట్టు దేవుడు చక్కని బడిన దేవుడు అనుగ్రహించిన కానీ ఒక ఆశీర్వాదం అంట చెప్తారు. కాబట్టి అన్న కూడా దేవునితో ఒక మాట చెప్తారు, నాకు ఒక కుమారుని ఇచ్చి ఉంటే దేవా కుమార్ని నేను మీ సేవ కొరకు నేను ఇస్తామని మాట చెప్పాను అన్నమాట. వాగ్దానం ఇచ్చాము, దేవునితో మాట్లాడాము. కాబట్టి ప్రియులారా మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని దీవించిన కొలది మనం దేవునితో కూడా మాట్లాడాలి. దేవా నేను ఇంతగా నన్ను దీవించినప్పుడు ఇంతగా నేను ప్రేమతో అని చెప్పాలి, ఇంతగా నేను ఇస్తామని కూడా చెప్పాలి దేవునికి స్తోత్రం.
కొన్నిసారి మనం దేవుని నుండి పొందుతారేమో, కానీ ఇచ్చే విషయంలో మనం వెనుక వెళతారేమో. సోదరు కన్నా ప్రియులారా, మనం చూసినట్లయితే మామూలు విషయం కాదు. కొద్దిగా డబ్బు ఇస్తామని కాదు, లేదంటే కొద్దిగా ల్యాండ్ ఇస్తామని కాదు. నాకు కుమారుని ఇచ్చి ఉంటే నేను కుమారుని దేవుని సేవ కొరకు, దేవుని రాజ్యం కొరకు నేను ఇస్తామని చెప్పిందనమాట. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ప్రియుల సమయం కేటాయించడం చాలా గొప్పది అనమాట. ప్రత్యేకంగా మన పిల్లలను కూడా దేవుని రాజ్యం కొరకు సేవ కొరకు సమర్పించడం చాలా గొప్ప విషయం అనమాట, మామూలు విషయం కాదు. కాబట్టి దేవుని రాజ్యానికి దేవునికి అవసరం అనమాట. హల్లెలూయా, మంచి హల్లెలూయా స్తోత్రం. అంటే దేవుని రాజ్యం కొరకు అవసరం అనమాట దేవునికి స్తోత్రం, మనుషులు అవసరం అనమాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సమర్పించినట్టు కన్నా దేవునితో చెప్పామన్నమాట. ఇప్పుడు తర్వాత ప్రియులారా, మనం చూస్తున్నాము దేవుడు ఆశ్చర్యకార్యం చేశాము. కన్నా గర్భవతిగా మార్చబడాం. చక్కని కుమారుని కన్నా సమూయేలు బిడ్డకు పేరు పెట్టాం. తర్వాత సమూయేలు బాలుడు కొద్దిగా పెద్ద అయినప్పుడు తల్లి పాలు త్రాగడం విడిచి పెట్టిన సమయం వచ్చినప్పుడు తర్వాత ప్రియులారా, మనం చూసినట్టే హన్నా తన భర్తతో కలిసి మందిరానికి వెళ్ళి చేశామన్నమాట. అంటే చెప్పినట్టు చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, మనం దేవునితో మనం హృదయంలో మనం నిర్ణయించిన విషయాలు మనం చేయాలి. అది చాలా దేవుడు చూసే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తున్నాం దేవుడు ఇంకా కూడా పిల్లలు ఆమెకు అనుగ్రహించుటూ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి మనం హృదయపూర్తిగా ఇచ్చినట్లయితే దేవుడు మరలా కూడా అనుగ్రహించే దేవుడు అనే సత్యం ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా, మనం చూస్తున్నాము సమూయేలు ప్రవక్త దేవుని యొక్క స్వరం విని మనిషి యొక్క అభిషేకంతో నింపబడి అభిషేకంతో ప్రియులారా నింపబడి అనేకులకు ప్రియులారా దీవెనకరంగా బ్రతికినట్టు ప్రియులారా మనం వాక్యానుసరంగా బ్రతికామన్నమాట. బ్రతికినంతకాలం పరిశుద్ధాత్మతో నింపబడి సత్యం కొరకు, నీతి కొరకు, న్యాయ కొరకు మంచి ఒక దేవుడిగా ఒక ప్రవక్తగా బ్రతికామన్నమాట. చక్కని ఒక ప్రవక్తగా బ్రతికామన్నమాట. కానీ అదే బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తర్వాత సమూయేలు ప్రవక్త కొద్ది వయసు వచ్చినప్పుడు ఏమైంది, తర్వాత తన పిల్లలు పరిపాలన చేయడం మొదలు పెట్టామన్నమాట. కానీ సమూయేలు ఒక ప్రవక్త ఒక పిల్లలు ప్రియులారా మనం చూసినట్లయితే సమూయేలు అలాగే న్యాయంగా నీతిగా బ్రతకలేదన్నమాట. వారు లంచం తీసుకున్న వ్యక్తులుగా బ్రతికినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దేవునికి ఇష్టం లేని పనులు చేసుకొని ఈ సమూయేలు ప్రవక్త ఒక పిల్లలు బ్రతికినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అప్పుడు ఏమైంది, ఇశ్రాయేలులో కొందరు నాయకులు వచ్చి సమూయేలుతో చెప్పిన అనమాట, నీ పిల్లలు లేదు, నీ ఎలాగుండే మాకు చాలా సంతోషం, కానీ నీ ఎలాగ లేదు కాబట్టి మాకు అన్నిళ్ళు రాజు పరిపాలన చేస్తారు కదా, కాబట్టి మాకు కూడా ఒక రాజు కావాలని సమూయేలుతో రిక్వెస్ట్ చేస్తారనమాట. కాబట్టి సమూయేలుకి అది ఇష్టపడలేదు. మాకు కూడా ఒక రాజు కావాలని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు ప్రవక్తతో మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా, ఆల్రెడీ ప్రియులారా మనకు చూసిన ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉంది అనమాట. యెహోవా దేవుడు, జీవంగల దేవుడు రాజు ఉన్నామన్నమాట. అయినా కానీ అది స్పిరిచువల్ గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్నిళ్ళు లెక్కనే మాకు కూడా ఒక రాజు కావాలి, అంటే మనుషుల నుండి ఒక రాజు, ఒక లీడర్ మనుషులు అంటే రాజును లేపాలని రిక్వెస్ట్ చేశామన్నమాట. కాబట్టి సమూయేలు ప్రవక్తకు అది ఇష్టపడలేదు అని ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో మాట్లాడాము. కాబట్టి దేవుడు చెప్పామన్నమాట, నిన్ను వారు తిరస్కరించలేదు, నన్ను ఇశ్రాయేలు ప్రజలు రాజుగా నేను ఉండడం వారు తిరస్కరించామన్నమాట. సరే, ఏదన్నప్పుడు కూడా వారు చెప్పినట్టు చేయమని చెప్పామన్నమాట. అలాగే ప్రియులారా, మనం చూసినట్లయితే ఒక రాజును ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి ఆ రాజు పేరు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం అంటే సౌలు అనే ఒక వ్యక్తిను దేవుడు లేపామన్నమాట, అభిషేకించి సమూయేలు ప్రవక్త ద్వారా. తర్వాత ఆ వ్యక్తిని అభిషేకించి ప్రియులారా దాదాపు 42 సంవత్సరం పరిపాలన చేశామన్నమాట. ఇశ్రాయేలు 42 సంవత్సరం ఆ రాజు పరిపాలన చేశామన్నమాట. కాబట్టి దానిలో ఒక విషయం ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడతారనమాట, రాజుతో మాట్లాడతారు. ఈ కాలంలో దేవుడు మనతో డైరెక్ట్ పరిశుద్ధాత్మతో వాక్యం ద్వారా కానీ మనతో డైరెక్ట్ గా మాట్లాడతారు. ఇంకా దేవజనుల ద్వారా కూడా మాట్లాడతారు. సరే, ఆ కాలంలో మనం చూసినది ఎక్కువ దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడారనమాట.
దేవునికి స్తోత్రం. కాబట్టి సమూయేలు దేవుడు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే యుద్ధానికి వెళ్ళాలి అనమాట. అమాలేకులను వెళ్ళి చంపేసుకోవాలని చెప్పామన్నమాట. ఈ కాలంలో మనం నూతన అంతమంది కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పాడు, శత్రువును కూడా ప్రేమించమని చెప్పామన్నమాట. ఆ కాలంలో కృపాకాలం కాదు కాబట్టి ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్టే యుద్ధానికి వెళ్ళాలి, అమాలేకులను నాశనం చేయాలని చెప్పామన్నమాట. అలాగే ప్రియులారా మనం చూసలే ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కానాను వైపు దేవుడు నడిపించినప్పుడు అమాలేకులు వారికి వ్యతిరేకంగా నిలబడామన్నమాట. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణానికి వ్యతిరేకంగా నిలబడే కాబట్టి దేవుడు అది మర్చిపోలేదు. దేవుడు ప్రియులారా వారందరూ నాశనం చేయాలని సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో మాట్లాడామన్నమాట. ఇప్పుడు అది విని వెంటనే సౌలు ఏం చేశారు, దాదాపు 2 లక్షలు ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు సైనికులను ప్రియులారా అలాగే యూదా సైనికులు ఒక 10,000 మందిని కూడా పోగు చేసుకొని యుద్ధానికి వెళ్ళాలన్నమాట. యుద్ధం అయితే జయించామన్నమాట. ఎందుకంటే దేవుడు యెహోవా దేవుడు చెప్పిన కాబట్టి దేవుడు వారికి జయం ఇచ్చినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధం అయితే జయించాము. కానీ 15వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 15వ అధ్యాయము 3వ వచనంలో ప్రియులారా మనం చూస్తుంటే అన్నిటిని నాశనం చేయాలని చెప్పారు. కానీ 15వ అధ్యాయము 9 కూడా మనం చదవండి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటిని హతము చేసి వారికి కనినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలం చేసిరి. కాబట్టి ప్రియులా చూడండి, దేవుడు చెప్పారు అన్నిటిని నిర్మూలన చేయాలని చెప్పాం. కానీ యుద్ధం చేసాము, గెలిచాము, కానీ పూర్తి వారు నిర్మూలన చేయలేదన్నమాట. కాబట్టి మనం చూసినట్టు అంత పెద్ద తప్పని మనం అనిపించలేదు. దేవుడు యుద్ధానికి వెళ్ళాము, జయించాము, స్తోత్రం. మంచిది. యెహోవా దేవుని కొరకు యాగం అర్పించడానికి, బలిగా అర్పించడానికి కొరకు కొన్ని మంచి గొర్రెలను, క్రొవ్విన మంచి గొర్రెలను, ఎద్దులను పక్కపట్టామన్నమాట. ఇప్పుడు చూడండి, దేవుడు ఎంత అంటే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది లోబడాలని ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. దేవుడు ఏదైతే చెప్తున్నారో దానికి లోబడాలి అనమాట. దానిలో మనం ఐడియా కలపవద్దని ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. దేవుడు ఏదైతే మాట్లాడతారో అది పూర్తి చేయాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన బుద్ధి అక్కడ వాడుకోవడానికి వీల్లేదనమాట. ఇక్కడ మనం చూసినట్టే సౌలు కంటే ప్రియులారా మనం చూసినట్టే ప్రజలు ఒక మాట విని అంటే ప్రజలకు భయపడి సౌలు దేవుని యొక్క చిత్తం చేయలేదన్నమాట. కాబట్టి దేవుని యొక్క చిత్తం చేయడానికైతే వెళ్ళాము, ప్రయత్నం అయితే చేసాం, చేయలేదని మనం చెప్పలేం. లేదంటే 2 లక్షలు 10,000 మందితో కలిసి వెళ్ళలేం. దేవుడు కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మాట వినడం, స్వరం వినడం చాలా క్లియర్ గా వినడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికోసం వినాలి, అది పూర్తిగా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అది చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కోసం వినడం, అది అమలుపరచడం చాలా ప్రముఖమైన విషయం అనమాట. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే కొద్దిగా నిర్లక్ష్యం సౌలు చేశామన్నమాట. కొద్దిగా నిర్లక్ష్యం చేశాము. దానికి కారణం కూడా ఉంది, ఫియర్ అనమాట. భయం, తనలో ఫియర్ ఉంది. కాబట్టి మన జీవితంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మన దేవుని స్వరం వింటున్నాం కాబట్టి ఫియర్ స్పిరిట్ చాలా సరే దేవుని చిత్తం చేయకుండా అడ్డుపడతాయి అనమాట. ఈ ప్రత్యేకంగా ఈవిల్ స్పిరిట్, ఫియర్ అంటే దాని వెనుక ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈవిల్ స్పిరిట్ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క చిత్తం చేయకుండా పనిచేస్తున్నాం అనమాట. కాబట్టి సౌలు జీవితంలో అదే జరిగింది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత ఏమైంది, దేవుడు అంటే గొప్ప
రాజుగా ఉన్న స్థానం నుండి దేవుడు వారిని తీసివేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ రాయబడింది పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, యేసు నామములో భయం తొలగిపోయినాక. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునికి భయపడాలి. మనుషులకు భయపడి దేవుని యొక్క చిత్తం చేయకుండా మనం ఉండవద్దు అనమాట. దేవునికి భయపడాలి. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ప్రభు దీపంగా దేవుని ప్రేమించాలి. అంటే మనుషుల్ని మనం భయపడవద్దు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఒకవేళ మీరు వాక్యం విన్న మీరు ఒకవేళ మనుషులను భయపడుతున్న వ్యక్తిగా ఒకవేళ ఉండవచ్చేమో, దేవుడు యేసు నామములో ఆ భయం నుండి విడిపించినాక, భయం పెట్టి నుండి దేవుడు విడిపించినాక లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనల్ని నిర్మించిన, మనల్ని కలిగేసిన, ఈ జీవితం మనకి ఇచ్చిన, నిత్య జీవన దర్శనం మనకు అనుగ్రహించిన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గొప్ప దేవునికి మనం లోబడాలి అనమాట. కాబట్టి మనుషులకు భయపడి దేవుని యొక్క చిత్తం పక్కపట్టవద్దు అనమాట. ఇది చాలా డేంజర్ అనమాట. కాబట్టి పిల్లలు మనం పూర్తిగా దేవునికి లోబడడం అంటే లోబడాలి. భయపెట్టు చాలాసారి అడ్డుపడుతుంది. కాబట్టి యేసుమల భయాన్ని పిల్లలు మనం గద్దించాలి. బైబిల్లో మనం చూడవచ్చు, దాదాపు 365 సారి పిల్లల భయపడవద్దు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే భయపడవద్దు అనమాట. ఇప్పుడు భయం పిల్లలు మనం చూస్తున్నది, ఎప్పుడైతే ఆదాం పాపం చేసిన తర్వాత భయం వచ్చామన్నమాట, సాతాను ద్వారా భయం వచ్చామన్నమాట. ఇప్పుడు దేవునితోనే భయభక్తి తేడా ఉంది, ఆ భయం తేడా ఉంది, ఈ సాతాను ఇచ్చే భయం తేడా ఉంది అనమాట. ఇప్పుడు పిల్లలు మనం చూసినట్లయితే మనుషులను అంటే ప్రజలను భయపడి ప్రజలు ఇష్టం చేయడానికి రారాజు అయిన దేవునికి ఇష్టం పక్క పెట్టామన్నమాట. కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, రెండు సెట్ కాదనమాట. దేవుని ఇష్టమని చేసుకొని ముందుకు వెళ్ళవచ్చు, మనుషులు ఇష్టం సేమ్ టైంలో చేయడం, మనుషులు సంతోషపడి బ్రతకడం సాధ్యం కాదు. అందుకు గెలాతులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడింది, నేను మనుషులను సంతోషపెట్టినా, అంటే మనుషులను సంతోషపెట్టే వ్యక్తులకు ప్రభువును సంతోషపెట్టడానికి వీల్లేదన్నమాట. కాబట్టి మనం ఏ పరిస్థితులు ఉంది, మనుషులను సంతోషపెడుతున్నామా, దేవుని సంతోషపెడుతున్నాం. కాబట్టి నిర్ణయం మన చేతుల్లో ఉంది అనమాట, మన నిర్ణయం. కాబట్టి ప్రతి ఒక్క దేవుని పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. మనుషులేమో కొన్ని ఇష్టాలు వారు చెప్తారు, ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న వారు ఎక్కువ చెప్తారు, మనతో పాటు క్లోజ్ ఉన్నవారు వారి ఇష్టాలు మనతో చెప్తారు. దేవుడు కూడా మనతో తన ఇష్టం బయలుపరుస్తాడు. కాబట్టి ఏ ఇష్టం కొరకు ప్రియులరా మనం నిలబడతారు, అది ఒక ప్రశ్నగా ఉంది అనమాట సోదరు. కాబట్టి మనం అక్కడ ప్రియులరా మనం జయించాలి, ఓవర్కమ్ చేయాలన్నమాట. హల్లెలూయా. యేసయ్య మీ ఇష్టం కొరకు నేను నిలబడతాను, తండ్రి మీ ఇష్టం నేను చేస్తాను అని మీలో ఎంతమంది చెప్తారు, ఎంతమంది నిర్ణయం చేసుకొని గట్టిగా నిలబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ఇష్టం ప్రియులరా చేయడానికి, దేవునికి ఇష్టం చేయాలంటే అక్కడ సాక్రిఫైస్ ఉంది అనమాట, త్యాగం ఉంది, సాక్రిఫైస్ ఉంది. కొందరికి నచ్చలేదేమో, అందరికి నచ్చలేదు ప్రియులరా. కాబట్టి అందరికీ నచ్చిన తర్వాత దేవునికి ఇష్టం చేస్తామంటే అది కుదిరే పని కాదనమాట, సమయం గడిచిపోతే. కాబట్టి ప్రియులరా మనం దేవుని ఇష్టం కొరకు గట్టిగా మనం నిలబడాలి. దేవుడు అండగా నిలబడతాడు, జయమిస్తాడు, జీవితాన్ని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి మన జీవితం ప్రియులారా ఎవరు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, మనుషులు కాదు. మనుషులు దేవుడు వాడతారు. ఇప్పుడు దేవుడు అనుకూలంగా ఉండేనే దేవుడు మనుషుల ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇప్పుడు దేవునికి ఇష్టం మనం మనుషులు భయపడి దేవుని యొక్క చిత్తం చేయకుండా ఉండే ఇప్పుడు ఎలాగ దేవుడు మనల్ని దీవిస్తాడు అనే విషయం ప్రియులారా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా, అందుకు యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, మొదట నా రాజ్యం ఇది కదా, ఫస్ట్ నాకు మీ హృదయంలో చోటు ఇవ్వాలి, నేను చెప్పినట్టు చేయాలి. ఫస్ట్ మొదట కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మన దేవునికి ఇవ్వకుండా ఉండే ప్రత్యేక భయంతో కావచ్చు, భయం, ఫియర్. కాబట్టి ఇప్పుడు ఇలా యేసునామములో భయం లయమైపోయినాక, అభావాధికారులు యేసునామములో లయమైపోయినాక, దేవుని చిత్తం మనం చేయకుండా పనిచేసిన ఫియర్ స్పిరిట్ ప్రభావం యేసునామములో అదే లయమైపోయినాక ప్రార్థన చేయాలి. భయానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. దావీదు బైబిల్లో రాయబడింది, దేవా నన్ను భయం నుండి విడిపించమని దేవునితో ప్రార్థన చేశాం, దేవుడు విడిపించామన్నమాట. అంటే అదే దేవుడు మనల్ని కూడా తప్పకుండా విడిపిస్తాడు. ప్రతి విధమైన భయం నుండి దేవుడు యేసునామములో విడిపించినాక, ప్రత్యేకంగా దేవునికి చిత్తం చేయడానికి అడ్డుపడుతున్న అపవాది క్రియలు, భయం స్పిరిట్ యేసునామములో
పరిశుద్ధాత్మ మిమ్మల్ని లయమైపోయినాక, యేసునామములో ప్రభావ తొలిగిపోయినాక, మీ యొక్క ప్రాణం నుండి శరీరం నుండి తొలిగిపోయినాక. కాబట్టి ప్రియులారా, కాబట్టి ప్రాముఖ్యమైన విషయం అనమాట ఇది. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే కాబట్టి ప్రియులారా, సౌలు చెప్తున్న మాట ఉంది, నేను దేవునికి చిత్తం చేశామని చెప్తున్న ఒక మాట ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి, దేవునికి స్తోత్రం. 13వ వచనం చదువుతారా? 13వ. తరువాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. చాలు, చూడండి, నేను నెరవేర్చి వస్తున్నామని చెప్తుంది. సగం నెరవేర్చి ఉండవచ్చు, లేదని మనం చెప్పడానికి వీళ్ళు. ఎందుకంటే 2 lakhs 2 లక్షలు 10,000 సైన్యతో యుద్ధం చేశాం. ఆగాగు రాజునుడే పట్టుకొని వచ్చాం. చాలా మటుకు కరెక్టే, కానీ పూర్తిగా చేయలేదన్నమాట. పూర్తి విధేయత చేయలేదు. ఇప్పుడు ఈ దేవుడు ప్రియులారు కోరుతుంది, మన సంపూర్ణ విధేయత ప్రియులారు దేవుడు కోరుతుంది అనమాట. పూర్తి విధేయత చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం చూసాము, రూతు గ్రంథం మనం నేర్చుకున్నప్పుడు మనం చూసాము, నయోమి చెప్పినట్టు రూతు ప్రియులరా చేయడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మనం చూసినట్లయితే విధేయత ప్రియులరా చాలా ప్రాముఖ్యమన్నమాట. ఆశీర్వాదం మన జీవితంలో అనుభవించాలంటే పూర్తిగా విధేయత, పూర్తి దేవుడు ఆధారపడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రాముఖ్యమైన సగం దేవుడు, సగం మనుషులనే కాదు, పూర్తి మనం జీవంగా దేవుళ్ళు ఆధారపడాలి. కాబట్టి దేవుని చిత్తమైన వారు నువ్వు దేవుడు కలుపుతారు, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క దయ మనం అనుభవించాలి, మనుషుల యొక్క దయ అనుభవించాలి. అండ్ ఫస్ట్ ప్రియులారా ప్రయారిటీ దేవుని చిత్తం అనమాట. దేవుని స్వరానికి లోబడడం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచినట్టు, దేవుడు చిత్తం చేస్తున్నట్టు, మన ఆత్మను దేవుడు అధికంగా బలపరిచినాక. హల్లెలూయా. కాబట్టి కొందరు నచ్చలేదను, కొందరు మనకు అనుకూలంగా అప్పుడు నిలబడలేదను, కానీ వారిని సంతోషపడడానికి దేవుని చిత్తం ప్రియులారా మనం పక్కపట్టవద్దు అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు ఏం చేశారు, ప్రజలను సంతోషపెట్టడానికి దేవుని చిత్తం పక్కపట్టాము. సౌలు అనుకున్నారు, దేవుడు అది పట్టించుకోలేదని అనుకున్నారు. సౌలు అనుకొని ఉండవచ్చు, దేవుడు అది పట్టించుకోలేదు, ఎందుకంటే నేను యుద్ధానికి వెళ్ళాం కదా. అదే చెప్తున్నా అనమాట, నేను నెరవేర్చుదని, నీ యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అని ప్రవక్తతో మాట్లాడతాను. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకుని, దేవుడు మన హృదయాన్ని చూస్తున్న దేవుడు, దేవుడు అన్ని ఎరిగిన దేవుడు, మనకి ఏం దాచిపెట్టడానికి వీల్లేదు అనమాట. అన్ని ఎరిగిన దేవుడు ప్రియులారా మన దేవుడు. ఇప్పుడు దేవుడిని మనం మోసం చేయడానికి వీల్లేదు అనమాట. మనుషులు కొన్నిసారి మోసం చేసుకోవచ్చాము, కానీ మోసం చేయవద్దు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనం హృదయం చూసే దేవుడు అని ప్రియులారా సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పూర్తి విధేయత ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయమని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి సమూయేలు అడిగామన్నమాట, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు అర్పులను ఎడ్ల రెంగలను ఎక్కడవి అని అడిగామన్నమాట. గొర్రెలు ఒక స్వరం వినబడుతుంది కదా, అన్నిటినూ మీరు నాశనం చేశాము, దేవునికి సంపూర్ణంగా లోబడ్డామని చెప్తున్నారు కదా. కాబట్టి గొర్రెల ఒక స్వరం ఎక్కడి నుండి ఇది వినబడుతుంది అని అడిగామన్నమాట. అప్పుడు ప్రియులారా మనం చూసినట్టే సౌలు ఏం చెప్తున్నంటే, సైనికులు తీసుకొని వచ్చామన్నమాట. సైనికులు చిక్కని పువ్విన గొర్రెలను కానీ ఎద్దులను తీసుకొని వచ్చాం. దేని కొరకు? మీ యొక్క దేవునికి బలి అర్పించడానికి, యెహోవా దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వచ్చామని ప్రియులారా మాట్లాడుతున్నాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్న విషయం, నువ్వు చెప్పినది చాలు, స్టాప్, లిసన్, లోర్డ్ టోల్డ్ మీ లాస్ట్ నైట్. దేవుడు గత రాత్రి నాతో మాట్లాడాడు, నీవు దేవుని స్వరం పూర్తిగా దేవునికి పూర్తి విధేయ చేయలేదని దేవుడు నాతో మాట్లాడాడు, దాని కొరకు నేను వచ్చామని ప్రియులారా సౌలుతో డైరెక్ట్ గా మాట్లాడామన్నమాట. తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు మరలా కూడా చెప్తున్నాం, మా 18వ వచనం చదువుతారు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవెందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిదివనెను. ఎస్,
కాబట్టి ఇప్పుడు 17 వచనం మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు అంటే చాలా తగ్గిన స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచామన్నమాట. దేవుడు ఎన్నుకున్నాము, దేవుడు అభిషేకించి నిలబెట్టే. ఇప్పుడు క్రిస్తుని ఉందన్న ప్రియులారు మన ఒక స్థాయి కూడా అలాగే ఉన్నాం. ఒకప్పుడు మనం పాపులంగా ఉన్నాం, ఒకప్పుడు మనం శత్రుల్లో ఉన్నాం, ఒకప్పుడు మనం సాతాను రాజ్యములు ఉన్నాం, ఈవిడ ప్రభావంతో ఉన్నాం, నిత్య జీవం లేకుండా, రక్షణ పొందకుండా, దేవుని కుమార్తె లేని పరిస్థితుల్లో మనం ఉన్నామన్నమాట. మనం చూద్దాం, చాలా స్పిరిచువల్ గా మనం మరణించిన ఒక స్థాయి ఉన్నామన్నమాట. అదే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. ఒకప్పుడు మన పాపం చేత, అతిక్రమం ద్వారా మనం చనిపోయిన స్థాయిలో ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా దేవుడు మనను బతికించామన్నమాట. నిత్య జీవనం ఇచ్చాము, రక్షణ అనుగ్రహించాం, పాపశ్రమను అనుగ్రహించాం. మన గతకాలంలో ఉన్న పాపాలంతా కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు క్షమించాము. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మార్చాము. క్రీస్తును తండ్రిని దేవుడు అనుగ్రహించి అభిషేకంతో నింపి బయలుపరిచి ఈ రోజు మనం నిలబెట్టామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన కొరకు ప్రభు ప్రాణం పెట్టారు. మహిమాంధ క్రీస్తు పరిశుద్ధాత్మ వాళ్ళని మనలో వచ్చి మనల్ని తన మందటిగా మార్చామన్నమాట. కాబట్టి ప్రియులరా, ఒకప్పుడు మనం అల్పుడుగా మనం ఉన్నామన్నమాట. మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నామన్నమాట, మరణించిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఆ స్థాయి నుండి దేవుడు మరణ నుండి జీవనంలోనికి దేవుడు మనల్ని తీసుకొని పెట్టామన్నమాట. కాబట్టి ఇంత గొప్ప స్థాయికు ప్రియుల దేవుడు తీసుకొని వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది, మనం దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేయాలి. ఇప్పుడు ప్రియుల ఇంత గొప్ప స్థాయికు మనల్ని తీసుకొని వచ్చిన దేవుని యొక్క స్వరం విని అనుదినం బ్రతికినట్టు దేవుడు ప్రియులారా మన కృప అనుగ్రహించినాక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనుషుల కంటే మన దేవుణ్ణి ప్రేమించాలి అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కోరుతుంది మనుషుల కంటే దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. మనుషుల కంటే మన ప్రాణ కంటే ప్రభువుని ప్రేమించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రభువుని యేసుక్రీస్తుకు ప్రియులారా మనం ఇవ్వాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునికి ఇచ్చినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, మిగిలిన వారు కూడా దీవించబడతాయి. ఎందుకంటే మనం అభిషక్తురాలుగా దేవునికి ఆశీర్వాదం కలిగి మనం ముందుకు వెళుతున్నప్పుడు మాత్రమే మన ద్వారా ఇద్దరు దీవించబడతాయి. లేదంటే మన ద్వారా ఇద్దరు దీవించబడలేదు. మన దేవుని చిత్తానికి లోపడకుండా మన ద్వారా ఇద్దరు ప్రియులను దీవించబడలేదు. ఇద్దరికి మన సహాయంగా ఉండలేదు. స్తోత్రం. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తం బెదగడం, దేవుని చిత్తం కొరకు నిలబడడం ప్రియులారా చాలా గొప్ప విషయం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అది పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్త అడుగుతున్న ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం 22 వచనం చదువుతాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే గొప్పది ఏంటిది, బలులు అర్పించడం కూడా గొప్పది. కానీ దానికి కూడా గొప్ప విషయం ఏంటంటే దేవునికి లోబడి బలులు అర్పించాలన్నమాట. బలులు అర్పించడం తప్పు కాదు, ఆరాధన చేయడం తప్పు కాదు, కానీ దేవునికి లోబడి అది చేసుకోవడం ఇంకా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం గమనించాలి, దేవుని యొక్క మాటలు పక్కపెట్టుకొని ఆరాధన చేయడం కాదు కానీ, దేవుని యొక్క మాటలు పక్కపెట్టుకొని ప్రార్థన చేయడం కాదు కానీ, దేవుని యొక్క మాటలు పక్కపెట్టుకొని మనం ఉపవాసం చేయడం కాదు కానీ, దేవుని యొక్క వాక్యాన్ని లోబడి అది చేయడం చాలా గొప్పది అనమాట. ఇప్పుడు ప్రార్థన చేయవద్దని కాదు, ఆరాధన చేయవద్దని కాదు, హల్లెలూయా, స్తోత్రం, బలులు అర్పించవద్దని కాదు, అర్పించాలి. కానీ దేవుని స్వరమేనే అది చేయాలన్నమాట. దేవుని యొక్క చిత్తం గ్రహించుకొని చేయాలి. కానీ దేవుడు చెప్పిన స్వరమే పక్కపట్టుకొని ప్రభువా నేను ఆరాధిస్తాం, నేను స్తుతిస్తాం, నేను ప్రార్థన చేస్తామంటే అది దేవుడు ఎంత మట్టుకు దేవుడు అంగీకారంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు మన దేవుడు అనమాట. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం విధేయత చేసే దేవుడు కృప చూపినాక, బట్ సమూయేల్ రిప్లైడ్, వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్ టు ద లార్డ్,
కాబట్టి ఏది ఎక్కువ దేవునికి ఇష్టం, ఏది ఎక్కువ ఇష్టం, ఏది ఎక్కువ దేవుని సంతోషపెడుతున్నాం? యువర్ బెండ్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్ ఓర్ యువర్ ఒబీడియన్స్ టు హిస్ వాయిస్. కాబట్టి దహన బలి అయినా ఏంటంటే దేవునికి లోబడి బలి అర్పించడమేనా సోదర. కాబట్టి దేవునికి లోబడడం చాలా గొప్ప విషయమని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. అందుకని లిసన్, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. లిసన్ అంటే కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలి అనమాట. ఒబీడియన్స్ చాలా గొప్పది అనమాట. లేదు, దేవునికి లోబడడం ప్రియులారా చాలా గొప్పది. యువర్ ఒబీడియన్స్ టు హిస్ వాయిస్. లిసన్, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బేలుల కంటే విధేయత చాలా గొప్పది అనమాట. కాబట్టి మనం విధేయ చేస్తున్నామా దేవుడు చూస్తారనమాట. విధేయత చాలా గొప్పది. అలాంటి విధేయత చాలా గొప్పది. ఇంకా అండ్ సబ్మిషన్ ఇస్ బెటర్ దాన్ ఆఫరింగ్ ద ఫాట్ రామ్. సబ్మిషన్ అంటే దేవునికి లోబడ, సరెండర్ అవ్వాలి అనమాట. మన ప్రాణం దేవునికి సరెండర్ అవ్వాలి. అక్కడే చాలా వ్యక్తికి అక్కడే సమస్య. చాలా వ్యక్తులు మనం చాలా మటుకు మనం అనుకున్నారేమో సమస్యలంతా కూడా బయట ఉన్న సమస్యల వల్ల నేను ఆశీర్వాదం అనుభవించలేదు అని. కాదు, సమస్య లోపలేనే. ఇప్పుడు ఇలా మన ఆశీర్వాదం అనుభవించలేని స్థాయిలో ఉండే, బయట కాదు, బయట కింద సమస్య లోపలేను. అసత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. లోపలే ప్రియులారా వాక్యానుసరంగా ఉండే ఆశీర్వాదం 100% అది అనుభవించుడు. జీవగల దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. అది అప్పడానికి ఈ భూమిలో కానీ ఏ మనుషులు కానీ ఏ శాతానికి ఎవ్వరికి వీల్లేదు అనమాట. కానీ మన ప్రాణములోని అవిధేయత ప్రియులారా మన పరిష్కారం చేయకుండా మనం చాలాసారి ఏం చేస్తాం, బయట పలానా వ్యక్తి మంచి కాదు కాబట్టి నేను దేవుని పొందలేదు అని చెప్తారు. పలానా వ్యక్తి, పలానా బ్రదర్ లేదని పలానా సిస్టర్ లేదని రకరకాలు మనం చెప్తాం. వారందరినీ మనం చూపిస్తాం. వారందరినీ కూడా వేలు చూపి పలానా బ్రదర్, పలానా వారు 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 చెప్తాం. కాబట్టి ప్రభువు ఇక్కడ ఉన్న విషయం మనకు అది మరుగై ఉందేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, అసలే ప్రభువు లోపలే అన్నమాట, బయట కాదు. కాబట్టి లోపల ఉన్న ప్రభువుల ప్రియులను మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ దేవునికి స్తోత్రం, తర్వాత బయటే. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాము, బయట ఉన్న విషయానికి వరకు దాని కొరకు ఏ విధమైన సెట్ అదే ఏ విధమైన సమాధానం, అదే విధమైన కరెక్ట్ చేయాలని మనం కోరుతారు. అందుకొరకే చాలా మంది ఫెయిల్ అయిపోతాయి అనమాట. స్తోత్రం. కాబట్టి బయట ఉన్న విషయం సరి చేయడం తప్పు కాదు, మంచిది. కానీ దానికంటే బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది లోపలే మనం సెట్ చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తు ఒక టీచింగ్. లేదంటే మనం వేషధారిగా మార్చబడానికి అవకాశం ఉంది. మాస్క్ వేయాల్సిన పరిస్థితి వస్తాయేమో. లోపలేమో అవిధేయత, బయటేమో తర్వాత ఇద్దరిని మనం మన ఆశీర్వాదాలు అనుభవించకుండా ఉండడానికి కారణాలు వారు రకరకాల పేర్లు మనం చెప్తారు. ఇప్పుడు దేశ ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, మనం చెక్ చేయాలి. నేను దేవునికి లోబడుతున్నామా, నిజంగా నేను దేవుని ఇష్టం చేస్తున్నామా? హల్లెలూయా. ఒకవేళ భార్య నన్ను అడ్డు ఆడంగపరుస్తుందా, దేవునికి చిత్తం చేయకుండా, లేదా ఈవిల్ స్పిరిట్. కాబట్టి దానికి కారణం ఎవరు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనుషులైనా నేనైనా, కాబట్టి మనమే స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవునికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవుని స్వరం చాలా గొప్పది. దేవుని కంటే గొప్పవారు ఎవరు లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగా దేవుని కంటే గొప్పవారు ఎవరు లేదని సత్యం మనం పరిశుద్ధాత్మ వాళ్ళని అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏమో అనుకున్నారు, ఫలానా వ్యక్తి, ఫలానా మనిషి, లేదంటే ఫలానది అదే గొప్పదని అనుకున్నాం. అది ఉండేనే మనం దీవించబడతాయి, అది ఉండేది మనం జయం పొందడానికి సాధ్యమని మన మనసులో ఫీడ్ చేసి ఉండవచ్చు, మనసులో సేవ్ చేసి ఉండవచ్చు అనమాట. కాబట్టి ప్రియులరా దేవుడు ఉండే ప్రియులరా మనకు చాలు. దేవుడు ఉండే మనం దేవుని అనుభవిస్తాయి అనమాట. దేవుడు ఉండే దేవుని చిత్తమైన వారిను దేవుని ఒక మనుషులు ఒక అనుభవించుకుంటూ దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు పని చేస్తాడు అనమాట. కాబట్టి దేవుని సహాయం లేకుండా ప్రియులరా మనకు ముందుకు వెళ్ళడం అసాధ్యం అనమాట. జయంతో ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఇప్పుడు దేవుని కలిగి ఉండడం, దేవునికి ఇష్టం చేయడం చాలా గొప్ప విషయం అని సత్యం ప్రియులారా మనం ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి లిసన్, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అండ్ సబ్మిషన్ ఇస్ బెటర్ దాన్ ఆఫరింగ్ ద ఫాట్ రామ్స్ అని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా నేర్పిస్తుంది. 23వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే మా తెలుగు బైబిల్ శాస్త్రం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు
విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినను. చూడండి, దేవుని చిత్తం చేయలేదు, మనుషులు చిత్తం చేశాం. మనుషులు ఇష్టం కొరకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినాయి కాబట్టి దేవుని చిత్తం చేయలేదు. అంటే చేయలేదని చెప్పడానికి వీలేదు. కొద్దే చేశాము, పూర్తిగా చేయలేదు అనమాట. కొద్దే చేశాము, పూర్తిగా చేయలేదు. మనం కూడా ఎలాగ ఉన్నారు కొందరు, చేసాం బ్రో కానీ సగం సగం. ఎందుకంటే మనుషులు కూడా సంతోషపెట్టాలి కదా, లేదంటే నా పని అయిపోతాయి. అంటే దానికి అర్థం మనుషులను ఇంపార్టెంట్ ఇస్తున్నాయి అనమాట. కాబట్టి మనుషులను ఇంపార్టెంట్ ఇవ్వడం, కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మొదట నా రాజ్యం ఇది, మొదట యేసుకి ఇవ్వాలి అనమాట. తర్వాత చాలు మనుషులు. హల్లెలూయా. తర్వాత చాలు. అంటే దేవుని యొక్క చోటు మనుషులకు ఇవ్వద్దు అనమాట. దేవునికి ఇవ్వడానికి ఉన్న హృదయంలో ఉన్న స్థానం మనుషులకు ఇవ్వద్దు అనమాట. సగం దేవుడు సగం మనుషులు అని కూడా హృదయంలో మన ప్రభు ఒప్పుకోలేదన్నమాట. ప్రభు ప్రియులరా 100% కావాలి అంతే. దానికంటే తక్కువ ప్రియులరా దేవుడు ఒప్పుకోలేదు. 100% ఇవ్వాలన్నమాట దేవునికి స్తోత్రం. అదే యేసుక్రీస్తు చెప్పారు, నన్ను మీరు వెంబడించాలి అంటే మీరు తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మీ ప్రాణం కంటే ఎక్కువ నన్ను మీరు ప్రేమించాలి. అప్పుడు మాత్రమే మీరు నాకు శిష్యుడుగా శిష్యురాలుగా ఉండడానికి అవకాశం ఉంది. ఏంటంటే లేదనమాట, సాధ్యం కాదు. అంటే దానికి అర్థం కోస్ట్ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి అనమాట. యేసుక్రీస్తుని వెంబడించాలంటే విలువ ఇవ్వాలి. ఉట్టిగా మామూలు కాదు అది. స్తోత్రం. హల్లెలూయా. ఉట్టిగా యేసుక్రీస్తుని వెంబడించాలంటే కోస్ట్ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఈ వాక్యం మీద మనం అలా ఉండవద్దు అనమాట. మన ఫెయిల్ ఉండవద్దు. మన ప్రార్థన చేయలేదు. కృప దయచము, యేసే మిమ్మల్ని వెంబడించినట్టు నన్ను అభిషేకించము, నన్ను బలపరచము, కృప దయము. ప్రాణం కంటే యేసే మిమ్మల్ని ప్రేమించు, కృప చూపము. మనుషుల కంటే ప్రభు మిమ్మల్ని ప్రేమించుంటూ నేర్పించము, కృపాదయమని ప్రార్థన చేయాలి. ఇంకొక సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. సువార్త విని, యేసే సువార్త విని రక్షణ పొందిన వారికి పరిశుద్ధాత్మ సహాయం వలన సాధ్యమన్నమాట. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో దేవుని ప్రేమించుకొని, దేవుని చిత్తం చేసుకొని బతకడానికి దేవుని బిడ్డలుగా నూతన నిబంధనలు ఉన్న రక్షణ పొందిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరగనామలు బాప్తిసం పొందిన, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన యేసుక్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు కృపను బట్టి సాధ్యమని అర్థం చేసుకోవాలి. మనల్ని బట్టి కాదు, మనలో ఇచ్చిన గొప్ప యేసుక్రీస్తుని బట్టి అది సాధ్యమన్నమాట. ఎందుకు సాధ్యం అవుతుంది అంటే ప్రియులారా మనం అది కూడా చూసి మనం ముడిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము 6, 7, 8 వచనం ప్రియులారా మనం ఒకసారి మనం చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిల్వ మరణము పొందునంతగా విధేయత చూపన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రితో క్లోజ్ ఉన్నాము. అయినప్పుడు కూడా ప్రియులారా మనల్ని రక్షించుకోవడానికి వరకు మన కొరకు ప్రియులారా పరలోకం నుండి దిగి వచ్చామన్నమాట. మనిషిగా మనుషుల పోలిగా పుట్టామన్నమాట. దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని పరలోకం నుండి భూమికి దిగి వచ్చామన్నమాట. దేని కొరకు దిగి వచ్చాం? నా కొరకు, మీ కొరకు అనమాట. అంటే మన బలహీనత ప్రభువుకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆదాము ఒక పాపాన్ని బట్టి సిన్ఫుల్ న్యాచురల్ పాప స్వభావం ప్రతి ఒక్క మనుషుల్లో ఉంది అనమాట. ఈ భూమి మీద బ్రతున్న ప్రతి ఒక్క మనుషుల్లో సిన్ఫుల్ న్యాచురల్ ఉంది అనమాట. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తుల్లో కూడా సిన్ఫుల్ న్యాచురల్ ఉంది అనమాట. కానీ రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తుల్లో ఇంకా ఒక ఉప విషయం ఏంటంటే డివైన్ న్యాచురల్, లేదంటే దేవుని గుణాలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన కాబట్టి యేసుక్రీస్తు గుణాలు కూడా 100% ఆత్మలో ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలన్నమాట. పాప స్వభావం ఉంది అన్నప్పుడు కూడా దేవుని గుణాలు కూడా రక్షణ పొందిన మనలో ఉంది అనమాట. ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే ప్రతి ఒక్కరిలో అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఉంది అనమాట. నిజంగా రక్షణ పొందిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో సిన్ఫుల్ న్యాచర్ ఉంది అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా చాలా చట్టాలు, నియమాలు అంత కూడా చట్టాలు, నియమాలు బట్టి దాన్ని కంట్రోల్ చేస్తాను అనమాట, పాపం చేయకుండా. ఆయన కానీ పాపం జరుగుతుంది. ఎందుకంటే సిన్ఫుల్ న్యాచర్ ఒకళ్ళు కాదు ప్రతి ఒక్క మనిషిలో ఉంది అనమాట.
కాబట్టి దానికి ఆ సిన్ఫుల్ న్యాచురల్ ప్రియులారా, ఆ పాప స్వభావం నుండి బయటపడాలి అంటే యేసుక్రీస్తు సహాయం ప్రతి ఒక్క మనిషికి అవసరం అనమాట. అందుకొరికి రక్షణ పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. సువార్తని రక్షణ పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. రక్షణ పొందుకోవడం మాత్రం సరిపోలేదు. రక్షణ పొందిన స్థాయిలో మాత్రం ఉంటే సిన్ఫుల్ న్యాచురల్ మనల్ని ప్రభావం చేయలేదని చెప్పడానికి వీల్లేదు. మన 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము, రక్షణ పొందాము అన్నప్పుడు కూడా వారు ఆత్మీయంగా వారిలో కొందరు పసిపిల్లలుగా ఉన్నారు కాబట్టి, అంటే వాక్యం వారు సరిగా బుద్ధలేదు, ప్రార్థనలో వారు సరిగా ఉండలేదు కావచ్చు. కొందరు పసిపిల్లలుగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తాం. కొందరు ఆత్మీయులు, కొందరు ఆత్మీయంగా పసిపిల్లలు ఉండే బైబిల్ మనకు నేర్పిస్తుంది. శరీర క్రియలు చేసేవారు, లేదంటే కార్నల్ మ్యాన్, లేదంటే ఫ్లెష్లీ మ్యాన్ అనమాట. వారిలో అసూయ గాని, పగ గాని, కోపం బయటపడతాయి. వారి వల్లనే సంఘాలు గాని, ఇందులో గాని కలహాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా కోరుతుంది, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనను ఆత్మీయుడుగా మారుస్తాడు. అంటే పాప స్వభావాన్ని అనుదినం ఓవర్కమ్ చేసుకొని బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన పరిశుద్ధాత్మతో నమ్మకం ఉండే సహాయం చేస్తాడు. అదే మనం చూస్తున్నాము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధాత్మ సహాయం వలన సిన్ఫుల్ నేచర్ ను మనం చంపేసుకోవాలన్నమాట. అనుదినం చంపేసుకొని ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా బ్రతకాలి అనమాట, దేవుని చిత్తం చేసుకొని. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం ప్రియులారా మనకు అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు అంటే యేసుక్రీస్తు దిగి వచ్చామన్నమాట. పరలోకం నుండి దిగి వచ్చాం నా కొరకు, మీ కొరకు. దేని కొరకు? మనం జయంతో బ్రతకాలి. ఈ సిన్ఫుల్ న్యాచురల్ మనం జయించుకోవాలి, పాప స్వభావాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, సాతాను మంతరాలను మనం జయించుకోవాలి, ఈవిల్ స్పిరిట్ మనం జయించుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపాము. యేసుక్రీస్తు రక్షణ పొందిన ప్రియులారా మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేసుకొని తప్పకుండా ప్రియులారా మనం దేవుని యొక్క చిత్తం చేసుకొని బ్రతికినట్టు కృప చూపిస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు ప్రియులారా మరియు ఆయన ఆగారమందు మనుషుడు కనబడి మరణము పొందనందగా, అనగా శిలువ మరణము పొందనందగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోలేను. అంటే యేసుక్రీస్తు 100% తండ్రికి విధేయ చేస్తామన్నమాట. సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. సేమ్ యేసుక్రీస్తు అంటే తండ్రికి 100% విధేయ చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొరది, యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొరది మనం కూడా తండ్రి చిత్తం చేసుకొని బ్రతక వారిగా మార్చబడతాయి. మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న యేసుక్రీస్తుని బట్టి అనమాట. మనల్ని అందుకొరకు ప్రియులారా మన యేసుక్రీస్తు మనలో ఉండడం, మనలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి పౌలు చెప్తున్న విషయం, నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నా ద్వారా, మనందరి ద్వారా క్రీస్తు బ్రతికినాక అప్పుడు ఏమవుతుంది? 100% తండ్రి చిత్తం, దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతుంది అనమాట, మనుషుల చిత్తం చేసుకొని కాదు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి చిత్తం అని చేస్తున్నట్టు, జీవగల దేవుని చిత్తం చేస్తున్నట్టు ప్రభు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడు. మనం ఏం చేయాలి? మనం ఆధారపడాలి. కానీ ఒకవేళ మీరు నేను మనుషులను సంతోషపెడదాం, నేను దేవుని సంతోషపెడదామని ఒకవేళ మీరు తప్పుడు నిర్ణయం చేసుకునే వ్యక్తి ఉండే, అది అసాధ్యమన్నమాట. ఇప్పుడు తప్పుడు నిర్ణయాలు చేసి ప్రియులారా మనం చేయవద్దు. సౌలలాగా తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. మనం చేయవద్దు. కాబట్టి మనం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, దేవుని ఆధారపడాలి, ట్రస్ట్ చేయాలి. ప్రభువా నన్ను బలపరచు, నా ఆత్మను బలపరచుము, దేవుని చిత్తం చేసినట్టు నా ఆత్మను బలపరచమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా బలపరుస్తాడు, ప్రియులారా బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మన తండ్రి చిత్తం, దేవుని చిత్తం మనం చేస్తున్నప్పుడు ఎవరికి మనం కీడు చేయడం లేదనమాట, మేలు చేస్తున్నాం అనమాట. మనుషులు కూడా మనం మేలు చేస్తున్నాం. తండ్రి చిత్తం, దేవుని చిత్తం ప్రియులారా మనం చేస్తున్నప్పుడు మాత్రమే మీ యొక్క తండ్రికి కానీ, మీ యొక్క తల్లికి కానీ, మీ యొక్క సహోదరులు కానీ, మీ భర్తకు కానీ, మీ భార్యకు కానీ, పిల్లలకు కానీ, లేదంటే పొరుగువారు కానీ, మన రాష్ట్రానికి కానీ, దేశంలోని ప్రజలకు కానీ మన తండ్రి చిత్తం చేస్తున్నప్పుడు మనం మేలు చేస్తున్నాం అనమాట. లేదంటే మన వారు కూడా మేలు చేయలేనట్టు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రి చిత్తం, పరలోక తండ్రి, జీవంగల దేవుని యొక్క చిత్తం మనం చేస్తున్నప్పుడు మనకు మాత్రం కాదు, మనం మేలు చేయడం, ఇద్దరిలో కూడా మనం నిజంగా మేలు చేస్తున్నాం. అది దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనుషులకు వ్యతిరేకం కాదు. దేవుడు మనుషులకు వ్యతిరేకంగా ఉన్నట్టు దేశ ప్రియులారా మనం అనుకోవద్దు. హల్లెలూయా. దేవుడు ప్రియులారా దేవుని యొక్క శత్రు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఏ ఒక్క భూమి మీద ఉన్న ఏ ఒక్క మనుషులు కూడా మన శత్రు కాదు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. శత్రు సాతాను మాత్రం అనమాట. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది,
రక్త మాంసములతో మనకు పోరాటం లేదనమాట. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. సూత్రం. కాబట్టి మన దేవునికి చిత్తం చేసినప్పుడు మనం నిజంగా మనుషులకు వ్యతిరేకంగా నిలబడడం లేదు. కానీ మన దేవునికి చిత్తం చేసినప్పుడు సాతానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం అనమాట. సాతానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకవేళ సాతానుతో కలిసి బ్రతున్న ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి నచ్చలేదు, కానీ దేవునితో కలిసి బ్రతున్న వారికి ఇష్టపడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని చిత్తం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మన దేవుని చిత్తం కొరకు నిలబడుతున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. అదే మనం చూస్తున్నాం, యేసుక్రీస్తులో మన సమృద్ధి అది చూస్తున్నాం. తండ్రి చిత్తం చేశాము కాబట్టి ఈ రోజు మనం మేలు పొందుతున్నాం. ఇప్పుడు ఈ రోజు మనం దేవుని యొక్క చిత్తం, దేవుని కృపని బట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని యొక్క చిత్తం చేసే బిడ్డలుగా మనం ఉండే మన ద్వారా అనేకులు దీవించబడతాయి. మన ఇంటి వారు కూడా దీవించబడతాయి, లేదంటే వారు ఎలాగ దీవించబడతాయి. మనం దేవుని చిత్తం చేయకుండా మన ఇంటి వారు గాని పొరుగు వారు గాని మన రాష్ట్రంలో దేశంలో ఉన్న వారు నా ద్వారా మీ ద్వారా ఎలాగే దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా సౌలు చూడండి, సగం దేవుని చిత్తం చేస్తుంటే మన అంటే కొద్ది మట్టుకు దేవుడు చెప్పినట్టు వెళ్ళారు, యుద్ధం చేశారు, కొంత మట్టుకు చేశారు, కొంత మట్టుకు చేయలేరు. కాబట్టి అలాగ మనం ఒకవేళ చేసి ఉండే దేవుడు ఓకే చెప్తారా? బలం మంచి దాసురాలు పడిపో దేవుడు చెప్తారా? స్తోత్రం. హల్లెలూయా. చెప్తారా ప్రియులారా? ఎవరైనా ఒకరు చెప్పండి, అన్మ్యూట్ చేస్తే ఎవరైనా చెప్పండి, చెప్తారా? సౌలు అలాగే మనం సగం దేవుని చిత్తం చేసుకొని సగం మనుషులు చిత్తం చేసుకొని ఉండే దేవుడు బెల మంచి దాసురాలని దేవుడు చెప్తారా ప్రియులారా? స్తోత్రం. చెప్పారు పాస్టర్ గారు. ఇప్పుడు ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి, ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అంటే మన ఏమో మనసు చెప్తారేమో, ఓ దేవుడు ప్రేమ కాదా, ఓకే నో ప్రాబ్లం, దేవుడు ప్రేమ కాదా, కర్ణ కాదా, దయ కాదా, కాబట్టి ఈ విషయంలో నో ప్రాబ్లం అని చెప్తారేమో. కాబట్టి ఇప్పుడు వెళ్ళారు మనం తండ్రి చిత్తం చేయాలంటే కూడా, ఇప్పుడు ఇంకొక విషయం, తండ్రి చిత్తం దేవుని చిత్తం చేయాలంటే కూడా మనకు బలం అవసరం అనమాట. తండ్రి చిత్తం ప్రియులారా మనం చేయాలంటే ఆత్మ బలం అవసరం, ఇన్నర్ శక్తి అవసరం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం భుజించుకోవాలి, ఎక్కువ తినాలి, ఇంకా ఎక్కువ తినాలి. కాబట్టి మీరు వాక్యం తింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆయన కానీ తండ్రి చిత్తం దేవుని చిత్తం చేస్తున్నట్టు మీకు బలం లేదు అంటే దానికి అర్థం ఇంకా తినాలి అంతే. ఇంకా యేసే మాటలు ఇంకా తినాలి, ఇంకా యేసును ప్రేమించాలి, ఇంకా యేసుతో సమయం గడపాలి, ప్రేమ లేదు ఇంకా చదవాలి, పరిశుద్ధాత్మని ఇంకా పాలన చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? తప్పకుండా దేవుడు అధికంగా బలపరుస్తాడు, దేవుడు అధికమైన బలం ఇస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు అంటే నూతన బలం పొందుతారు అన్నట్టు అనమాట. యెహోవాతో జీవగల దేవునితో మన సమయం గడపాలి. ఇప్పుడు మీరు గడుపుతున్నారు, ఇంకా అప్పుడు ఇలా మీరు గడపాలి, దేవునితో సమయం గడపాలి. అప్పుడు కొన్నిసారి మన ఫోన్ కూడా పక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తాయి. సో దేవునితో సమయం గడపాలి, ఏగారితో ప్రార్థనలో, వాక్య ధ్యానములో, ఆరాధనలో, సుదయలో అలాగ సమయం గడుపుతున్నప్పుడు జీవగల దేవుడు తప్పకుండా మన ఆత్మను బలపరుస్తాడు. దేవుని చిత్తం చేసుకొని బ్రతికినట్టు, ఇప్పుడు దేవుని చిత్తం చేసుకొని బ్రతికినట్టు దేవుడు సహాయం చేస్తాడు. దానితో పాటు ప్రియులారా మనం చదివాము గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మై ఓల్డ్ సెల్ఫ్ హాస్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్. కాబట్టి నేను ఇంకా బ్రతికేది నేను కాదు, క్రీస్తు మన ద్వారా బ్రతకాలన్నమాట. రక్షణ పొందిన మనలో మనందరిలో క్రీస్తు బ్రతికినాక నేను కాదు. కాబట్టి మనం ప్రాచీన పురుషుడు సిలువ వేయబడారు, చనిపోయామన్నమాట. స్తోత్రం. మై ఓల్డ్ సెల్ఫ్ హాస్ బీన్ క్రూసిఫైడ్, ఆ రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక నా పాత జీవితం అయిపోయింది, క్రీస్తు వారి దేవుడు నాకు నూతన జీవితం అనుగ్రహించాము. కాబట్టి ఇది నా తండ్రికి విధేయ చేయాలి, యేసుకి విధేయ చేయాలి, పరిశుద్ధాత్మ దేవునికి విధేయ చేయడానికి దేవుడు నూతన జీవితం దేవుడు అనుగ్రహించామన్నమాట. మనుషులు కాదు, ఫస్ట్ దేవుడు అనమాట. మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. నయోమి ద్వారా రూతుతో దేవుడు మాట్లాడారు, లేదని మనం చెప్పడానికి వీల్లేదు. దేవుడు కొందరిని వాడుతారు, కానీ దేవుడు మనుషుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారా, లేదంటే వారు స్వయంగా మాట్లాడుతున్నారా, లేదంటే వారు సాతాను వాడుతున్నారు, ఇది మనం డిసైడ్ చేసుకోవాలి అనమాట. లేదంటే కూడా పొరపాటు జరగడానికి అవకాశం ఉంది. అందువరకు ప్రాముఖ్యమైన విషయం అనేది దేవుని స్వరం విన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన కృప అనుగ్రహించినాక మన ఇంద్రమాన్ శక్తి చేసుకోవాలి, మన బాధ్యత అనమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలుగా ఉన్న మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ఒక సామర్థ్యం, గొప్ప ఒక ఆశీర్వాదం, దేవుని స్వరం వినవచ్చు అనమాట. హోలీ స్పిరిట్ ద్వారా, వాక్యం ద్వారా దేవుని స్వరం విని దేవునికి అడుగు జాడలు బ్రతకడానికి దేవుడు కృప ఇచ్చాం. ఆ కృప మనం వాడుకోవాలి అనమాట. అది మేలుకరంగా మనం యూస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా, సో
క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. క్రిస్తు కాబట్టి మనం చెప్పాలి, నేను కాదు క్రిస్తు నా ద్వారా బ్రతున్నా. కాబట్టి క్రిస్తు మన ద్వారా బ్రతున్నప్పుడు ఎవరి చిత్తం చేశాడు? పరలోక తండ్రి చిత్తం 100% చేశాడు అనమాట. కాబట్టి మన అందరి ద్వారా క్రిస్తు బ్రతైనాక మనం కాదు, నేను కాదు అని మనం చెప్పాలి. ఇప్పుడు మీరే మీ ద్వారా బ్రతున్నాం మనం అంటే దానికి అర్థం మీ సెల్ఫ్ మీలో పైకి ఉన్నాం అనమాట, ఇన్నర్ మ్యాన్ కాదనమాట. మీ సెల్ఫ్ స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి. ఇప్పుడు మీ సెల్ఫ్ చాలా స్ట్రాంగ్ ఉంటే దేవుడు ఏం చేస్తారు? దేవుని చిత్తం తెలుసుకొని అది లోబడలేదు ఉండే దేవుడు మీ సెల్ఫ్ ను కొన్నిసారి దేవుడు ఏం చేస్తారంటే దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. వాక్యం ద్వారా కావచ్చు, లేదంటే కొన్ని శ్రమ అనుభవంలో దేవుడు పంపిస్తాడు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే ఆ ప్రాణం ప్రియులారా దేవునికి లోబడాలి అనమాట. ప్రాణం దేవునికి అంటే మనల్ని నాశనం చేయడం దేవునికి ఇష్టం కాదు. కానీ మనం నాశనం కాకుండా అని దేవుడు కొన్నిసారి నలుగొట్టే పరిస్థితుల్లో కొన్నిసారి దేవుడు విడిపిస్తాడు అనమాట. ఎందుకంటే ప్రాణం చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి విధేయత పూర్తి విధేయలోనికి రావడానికి వరకు అనమాట. కాబట్టి ప్రియులరా మనం విధేయ చేసుకోవడం చాలా మంచిది అనమాట. దేవునికి ముందు మనం విధేయ చేయడం మంచిది. లేదంటే తప్పకుండా దేవుడు సర్వజ్ఞాని కాబట్టి దేవునికి తెలుసు ఎలాగ మనల్ని పూర్తి విధేయలోనికి ఎలాగ నడిపించాలని ప్రభువుకు తెలుసు. ఒక్క జ్ఞానంలో సర్వజ్ఞానంలో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి అది మనకు అది శ్రమగా అనిపిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన దేవునికి లోబడడమే మంచిది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, దేవునికి లోబడి బ్రతినట్టు ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. నేను కాదు క్రిస్తు నాలో నా ద్వారా బ్రతినట్టు దేవుడు మనకందరికీ ఉన్నదనం అలా ఉంటున్న కృపా దేవుడు యేసు మనలో సమృద్ధి అనుగ్రహించినాక కాబట్టి దేవుని చిత్తం చేసుకొని బ్రతినప్పుడు దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా విస్తరపడుతుంది. అపవాది క్రియలు లయమైపోతాయి. అప్పుడు ఏమవుతుంది? మన దేవుని చిత్తానుసారం బ్రతున్నప్పుడు అనేకులు రక్షణ పొందుతారు. మన ఇంటి వారు కూడా అప్పుడు రక్షణ పొందుతారు. వారు కూడా అప్పుడు సాష్టాంగ పడడానికి అవకాశం ఉంది అనమాట. మన దేవుని చిత్తానికి లోబడి బ్రతున్నప్పుడు వారు కూడా దేవుని చిత్తంలోనికి రావడానికి అవకాశం ఉంది. కానీ మనమే దేవుని చిత్తంలో లేకుండా వారు రక్షణ పొందడం అసాధ్యమైన అది ప్రియులారా మన ద్వారా అది సాధ్యం కాదు. అంటే మన దేవుడు వాడుకోలేదు, ఎందుకంటే మన దేవుని చిత్తం లేదు కాబట్టి. కానీ మన దేవుని చిత్తంలో ఉండే మనల్ని కూడా దేవుడు వారి రక్షణ కొరకు దేవుడు వాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మారుమనసు పొందాలి, మనం దేవునికి లోబడదాం. కాబట్టి ఆ కృపా దేవుడు అనుగ్రహించినాక దేవుల్లో కూడా కృప మనకు అవసరం, మనకు స్వయంగా వేయలేదు. పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు అవసరం, సహాయం మనకు అవసరం. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు తండ్రి చిత్తం దేవునికి చిత్తం అందరం క్రిస్తు తండ్రికి లోబడినట్టు మనం కూడా లోబడడం. కాబట్టి మన వలన అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట, మనకు సహాయం చేస్తాడు. తండ్రికి పూర్తి విధేయస్తున్న అదే సేమ్ ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని నా ద్వారా మీ ద్వారా బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మనం ఒప్పుకోవాలి, ఏసే మీరు నా ద్వారా బ్రతకము అని ఒక్క మాట మనం చెప్పాలి. నేను కాదు, ఏసే మీరు నా ద్వారా బ్రతకము, నా ఆత్మ ప్రాణ శరీరం ప్రభు మీకు సమర్పిస్తున్నాము. నేను కాదు, ఏసే మీరు బ్రతకమని మన ప్రభుత్వ ప్రార్థన చేయాలి, ప్రభులో ఆధారపడాలి. ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మన ఆత్మను బలపరుస్తాడు, ప్రాణాన్ని చిత్తానుసారంగా పరిశోధపరిచి ప్రభు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతుంది అనమాట. అప్పుడు మనం తండ్రి చిత్తం చేసేవారుగా ఇప్పుడు ఇలా బ్రతుకుతుంది అనమాట. అది ఇప్పుడు ఇలా మన ఆత్మీయ చూద్దాం. కాబట్టి అందుకొరకే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పారు, నేను కాదు జీవించేది క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కొరకు మనం ఏం చేసుకోవాలి? మనం చేయాల్సిన ఒకటి, మనం అనుదినం యేసుక్రీస్తులో ఆధారపడాలి, జీవగల దేవునిలో ఆధారపడాలి, మనుషుల మీద కాదు. కాబట్టి జీవగల దేవునిలో ఆధారపడాలి ఫస్ట్. అలాంటి ఉన్న వ్యక్తులు మనుషుల్లో ఆధారపడలేదనమాట. అంటే దానికి అర్థం మనుషులు వద్దని కాదు, మనుషులు అవసరం. కానీ దేవుని చిత్తానుసారంగా అన్ని రిలేషన్షిప్ దేవుని చిత్తానుసారంగా జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం దేవుని చిత్తం చేసుకొని బ్రతుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలోనికి మనల్ని అందరినూ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక దానికి వ్యతిరేకమైన ప్రతి ఆడంగాలు అడ్డు నుండి దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించినాక ఒకవేళ స్వయం మనకు అడ్డుగా ఉన్నా కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేసినట్టు ఎలాగ దాన్ని ఆమె స్వయాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రదర్నట్టు దేవుడు నేర్పించినాక యేసు కూడా స్పష్టంగా చెప్పారు, నన్ను వెంబడించిన వారు సిలువ మోసుకొని రావాలని చెప్పారు. అంటే నా ఇష్టం కాదు, యేసే మీ ఇష్టం. ఇప్పుడు మనం ఇష్టం చేసుకొని బ్రతుకుతున్నారు, సగం దేవుని ఇష్టం, సగం నా ఇష్టం. కాబట్టి మనం పూర్తి ఇష్టంలోనికి రావాలి. స్తోత్రం. పూర్తి ఇష్టంలోనికి వచ్చినప్పుడు మనం అధికంగా ఫలిస్తుంది. దేవునికి ఆశీర్వాదాలు ఎక్కువ మనం అనుభవించి చూడవచ్చు అనమాట. హల్లెలూయా. వేరే మార్గం లేదు, షార్ట్కట్ లేదనమాట. ఇప్పుడు ఇలా మనం ప్రార్థన ఇస్తాం.
పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మా ఆత్మ ప్రాణ శరీరం బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం, రక్తం ద్వారా కడుగుతున్నాం. హోలీ స్పిరిట్ హెల్ప్ దేవా, పూర్తిగా ప్రభావ మీకు మీ స్వరమిని విధేయ చేసుకొని విధేయత కలిగిన వ్యక్తుల ప్రతి కృప తండ్రి మాకు దేవా దయము, నేను కాదు క్రీస్తు దేవా అందరి ద్వారా ఏసే మీరే ప్రతిమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాంటి ఉన్న గొప్ప ఆత్మీయ జీవితం మాకు అందరికీ దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పూర్తిగా సిహారాధన కరగరబిన సుగోరు కోరుబిడే ఓకే బైనా సిహారాధన కరగరబిన సుగోరు కోరుబిడే అల్కాబైన సుగోరు కోరుబిన సిగార కోరుబిడే ఓకే బైనా సిహారాధన కరదేవ కొడిసిన ప్రతి ఒక్కరు ప్రతి దీవిస్తున్నాం తండ్రి. క్రిస్తుకు మొదటి రాముకు తెచ్చుకొని బ్రదైనటు దేవ కృపదయమని ప్రార్థనిస్తున్నాం. ఓహిబైన సిహారాధన అల్కాబైన సుగోరు కోరుబిడే సిహారాధన కరగరబిన సుగోరు కోరుబిన సిగార కోరుబిన సిగార కోరుబిదే అల్కాబైన సిహారాధన ప్రభు మీ కృపదేవ మేము కోరుతున్నాం తండ్రి. ఏసే మీ కృపతో నింపము తండ్రి, అభిషేకించము తండ్రి. అభిషేకంతో దింపు, ఆత్మ బలపరచుదండి, ప్రాణం పరిశుద్ధపరచము తండ్రి. ప్రభు మీ చిత్తం పూర్తి స్థానస్థలం ప్రతి కృపతండి మాకు అందరికీ దేవాదయము ఆ ప్రాణం శుద్ధి చేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కృపదయము తండ్రి. దేవకుడు వేసిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. ఆత్మీయ దీవిస్తున్నాము. మీ చిత్తానుసరంగా మీ ఇష్టడుగా ఇష్టాలుగా ప్రతినట్టు ప్రతి ఒక్కరికి గొప్ప కృపదయము నూరందల ప్రతి ఒక్కరు ఏసములో ఫలిసిన వాకాన్ని ప్రార్థనిస్తున్నాం. శాతం అందరూ ఏసములు ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు గొప్ప దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.